ఐటీ నగరమైన బెంగళూరులో మరో కొత్త టీసీఎస్ ఆఫీసు ప్రారంభమైంది. కానీ ప్రస్తుతం ఆ టీసీఎస్ కొత్త ఆఫీస్ కన్నా ఆ ఆఫీస్ కట్టే రెంటే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరి అంతలా రెంట్ ఎంత కడుతున్నారు, ఎందుకంత హైలైట్ అవుతుందనేది ఇవాల్టి మన స్పెషల్ స్టోరీ. ఇక విషయంలోకి వెళ్తే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బెంగళూరులో కొత్త క్యాంపన్ను ప్రారంభించాలని నిర్ణయించింది. అందుకు నగరంలోని అతిపెద్ద వాణిజ్య రియల్ ఎస్టేట్ ఒప్పందాలలో ఒకటైన డీల్ను కుదుర్చుకుంది. 14 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని 15 ఏళ్లకు గాను 2130 కోట్లకు లీజుకు తీసుకుంది టీసీఎస్. అవును, మీరు విన్నది నిజమే. అక్షరాల 2130 కోట్లు అద్దెకు టీసీఎస్ చెల్లిస్తుంది. ప్రతి 3 ఏళ్లకు 12% అద్దె పెంపు ఉండనుంది. ఇక ఈ భారీ పెట్టుబడి టీసీఎస్ భారతీయ టేక్ పరిశ్రమలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి చూస్తున్నదని సూచిస్తుంది. బెంగళూరులోని ఈ కొత్త క్యాంపస్ వేల మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించనుంది. ఇది బెంగళూరులోని సౌత్ ఐటీ కారిడార్ ఎలక్ట్రానిక్ సిటీలో 360 బిజినెస్ పార్కుల్లో టవర్స్ 5A 5Bలలో ఈ ఆఫీస్ స్పేస్ విస్తరించింది. టవర్ 5Aలో 6.8 లక్షల చదరపు అడుగులు, టవర్ 5Bలో 7.2 లక్షల చదరపు అడుగులకు ఏకీకృత నెలవారీ అద్దె 9.31 కోట్లుగా ఉంది. దీనికోసం టీసీఎస్ 112 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఇచ్చినట్లు డాక్యుమెంట్లు చెబుతున్నాయి. ఇందుకు గాను టీసీఎస్ 112 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చేసింది. ఈ విస్తరణ దేశంలో ఐటీ రంగానికి ఒక గొప్ప ఆవిష్కరణ కానుంది. ఇది భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులకు మార్గం సుగమనం చేయవచ్చు. ఈ ప్రాజెక్టు బెంగళూరు ఐటీ రంగంలో మరింత అభివృద్ధికి దోహదపడుతుంది. బెంగళూరులోని ఈ కొత్త క్యాంపస్ వేల మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించనుంది. దీంతో బెంగళూరు ఐటీ రంగంలో మరో మైలురాయిని అధిగమించబోతుంది. ఇక ఇటీవలే హైదరాబాద్లో అంతర్జాతీయ దిగ్గజ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ నగరంలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా మైక్రోసాఫ్ట్ ఇండియా భారీ డీల్ చేసుకుంది. హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ చరిత్రలోనే అతిపెద్ద డీల్స్లో ఇదొకటిగా నిలిచింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఏకంగా 2,64,000 చదరపు అడుగుల ఆఫీసు స్పేస్ను లీజుకు తీసుకుంది మైక్రోసాఫ్ట్ ఇండియా. 2025 జూలై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని తెలిపింది. గచ్చిబౌలిలోని పానిక్స్ సెంటారస్ బిల్డింగ్ 3-4 ఫ్లోర్లలో ఈ కార్యాలయ స్థలం విస్తరించి ఉంది. మొత్తం 5 ఏళ్ల కాలానికి గాను నెలకు ఏకంగా 5.4 కోట్ల చొప్పున రెంటు చెల్లించనుంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్స్టాక్ ఈ లీజుకు సంబంధించిన వివరాలని వెల్లడించింది.